ప్రియమైనటువంటి మిత్రులారా, ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు పుట్టినటువంటి ఈ శుభ పర్వదినమున మనము ఎంతో చక్కగా ఆనంద వేడుకలలో పాల్గొని ఆడి పాడి చంటి పిల్లల వలె మనము ప్రభువుని స్తుతించుకోవాలి. ఆయనను ఎంత ఘనంగా స్తుతించుకుంటే ఆయనకు అంత మనకి ప్రేమని పంచుతాడు. నా బిడ్డలు నా రాకడ రోజున ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు అంటే నేను వారి కోసము చేసినటువంటి త్యాగాన్ని వారు గుర్తుపెట్టుకున్నారు. ఆయన శ్రమను మనము గుర్తించినట్లు అయితే దేవుడికి అది ఎంతో సంతోషమైనటువంటి మార్గము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అనేక బహుమతులను ఇచ్చాడు. దానిని మనము గ్రహించుకున్నట్లు అయితే మనము జీవితంలో వచ్చేటువంటి లోటుపాట్ల గురించి ఎన్నడూ బాధపడము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ బహుమతులు ఏమిటో తెలుసా? మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము, మనము ఈ క్షణమున ఈ రీతిగా ఇలా నిలుచుని ఉన్నాము అంటే అది దేవుని కృప మాత్రమే అని మనము గ్రహింపాలి. మనము లేని దానికోసం ఎన్నడూ పాకులాడకూడదు. ఉన్నదానితోటే తృప్తి చెందాలి. అదే విధముగా ఏదైనా అడ్డంకులు ఎదురైనట్లు అయితే యేసు నామమున, యేసు ఖడ్గమున, యేసు ప్రార్థన ద్వారా వాటిని మనము ఛేదించాలి. అదే విధముగా దేవుడికి మనము ఎల్లవేళలా రుణపడి ఉండాలి. దేవుడు మన కొరకై జన్మనెత్తినటువంటి ఈ శుభ దినమున మనము ఎంతో సంతోషముగా ఉండాలి. కొంతమంది దేవుని బిడ్డలకు అనేక శోధనలు ఉంటాయి, అనేక విచారములు ఉంటాయి. అలాంటి సందర్భమున మనము ఎన్నడూ కృంగిపోకూడదు. కృంగిపోయినటువంటి మనస్సు, భయంకరమైనటువంటి మనస్సులు అంటే దేవునికి అస్సలు సహించదు. మీరు ధైర్యముగా ఉండి ఏదైనా యేసు నామమున, యేసు ఖడ్గమున ఆయన భుజములకు అప్పచెప్పి మీరు ముందడుగు వేసినట్లు అయితే అది దేవునికి ఎంతో ఇష్టము. అలాంటి సందర్భమున దేవుడు మనకు వచ్చేటువంటి ఏ కష్టాన్ని అయినా ఆయన ముందుండి ఎదుర్కొని మనకి మంచి మార్గాన్ని, మంచి భవిష్యత్తుని చూపిస్తాడు. అదే దేవుడు మనకిచ్చినటువంటి అతి పెద్ద బహుమతి. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, యేసు పుట్టినటువంటి ఈ శుభ పర్వదినాన మనము ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుందాము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మిత్రులారా, నాదొక విన్నపము. దేవుడి వీడియోల కొరకు మీ సపోర్టు మాకు ఎంతో అవసరము. కనుక దేవుడి వీడియోలకు మీరు లైక్ చేసి అదే విధముగా మరిన్ని వీడియోల కోసం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.